హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ట్రిపుల్ ఐటీ రాంచీ నుంచి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, లైబ్రరీ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ అనమాట. టోటల్గా మనకి 7 వేకెన్సీ ఉన్నాయి. ఓపెన్లో 3 అండ్ ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క వేకెన్సీ ఉంది. ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ అనమాట. దీనికి సంబంధించి ఓపెన్లో 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ వచ్చేసినట్టే మనకి ఒక వేకెన్సీ ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ అండ్ లెవెల్ 3 అనమాట. అంటే 21,700 అనేది బేసిక్ పే ఉంటుంది లెవెల్ 3 అంటే. అండ్ మీకు టోటల్‌గా సాలరీ 30,000 వరకు కూడా వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీకు బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందకి రండి. కిందకొస్తే జూనియర్ టెక్నీషియన్ అనమాట. దీనికి సంబంధించి కూడా లెవెల్ 3 పే అనేది ఉంది. అండ్ ఇది కూడా 21,700 అనేది బేసిక్ పే ఉంటుంది. 30,000 సాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీరు డిప్లొమా లేదా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎటువంటి చేసినా సరే, ఈసీ అయినా, సీఎస్ఈ అయినా, ఐటీ అయినా, ఏదైనా సరే మీరు డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీఐ చేస్తే మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా లేదా బీటెక్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓకే. అండ్ కిందకి రండి. ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ అనమాట. దీనికి సంబంధించి సాలరీ కూడా మనకి లెవెల్ 3 అనమాట. అంటే 21,700 బేసిక్ పే ఉంటుంది. టోటల్‌గా 30,000 సాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసుండాలి. అండ్ ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ అనేది చేసుండాలి. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూడండి. 1 ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 28 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 10th మార్చ్ లోపు మీరు అప్లికేషన్ అనేది ట్రిపుల్ ఐటీ రాంచీకి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఫీ డీటెయిల్స్ వచ్చేసినైతే అండ్ ఏవైతే జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ టెక్నీషియన్ అండ్ లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్స్‌కి ఓపెన్ అంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే రూ. 1000, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతేనేమో రూ. 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇదనమాట మనకి ట్రిపుల్ ఐటీ రాంచీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్ వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.